ఈ రెసిపీని మాత్రం రంజాన్ ఈద్ స్పెషల్ అంటారు. ఎంతో మందికి ఇష్టమైన రెసిపీ. తాగుతుంటే వాహ్ ఏ ముందిరా అంటారు. అదే షీర్ కుర్మా. అరేది సేమియారా. దౌడ వలుగుతుంది మధ్యలో వచ్చిన వాడు. మన స్టైల్లో సింపుల్ గా చెప్తా. చలో ఇంకా మొదలెడదామా. ఒక పాన్ లో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల గీ వేసుకోండి. కొంచెం వేడి కాగానే కట్ చేసుకున్న ఖర్జూర ముక్కలు, వాటితో పాటు కొంచెం కాజు, కొంచెం కిస్మిస్, కొంచెం పిస్తా, కొంచెం బాదం, కొంచెం చిరోంజి. షీర్ కుర్మాలో పక్క చిరోంజి వెయ్యాలి. ఇది లేకపోతే షీర్ కుర్మా చేసినా చేయనంటే. స్లో ఫ్లేమ్ లో అన్ని వేగేలాగా కలుపుకోండి. కిస్మిస్ మాత్రం మీకు ఇట్లా బర్రె లెక్క అయితే పేలితే ఏమో అని భయపడకండి. షీర్ కుర్మాలో వేసే సేమియాని షాప్ లో అడిగితే మనకి ఇది ఇస్తారు. వీటిని విరగొట్టుకొని వేసుకోండి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ ఉంటాయి. మీరు కొంచెం రోస్ట్ చేసుకుంటే చాలు. వా సూపర్. ఇక చూస్తున్నారు ఇట్లా వేగగానే సైడ్ కి పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో కడాయిలో 1 లీటర్ బర్రె పాలు పోసుకోండి. చాయ్ చేస్తున్నావా? చాయ్ చాయ్. మీడియం ఫ్లేమ్ లో పాలు పొంగు రాగానే ఒక 250 గ్రాములు కండెన్స్ మిల్క్ వేసుకోండి. మీ దగ్గర లేకపోతే షుగర్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం మంచిగా మరగబెట్టండి. ఇప్పటిదాకా రెడీ చేసుకున్న సేమియా మొత్తం వేసుకోండి. వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు మంచిగా మరగబెట్టండి. ఇంకేముంది దింపే ముందు లాస్ట్ కి ఇలాచి పౌడర్ వేసుకోండి. చూస్తారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. మేమైతే ఉంటున్నాం. ఇక మీరు చేసుకొని తాగి ఎలా ఉందో చెప్పండి.